శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముఖముపాస్మహే. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్దియుత్సుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. భో శంభో శివ శంభో స్వయంభో. భో శంభో శివ శంభో స్వయంభో. భో శంభో శివ శంభో స్వయంభో. గంగాధర శంకర కరుణాకర మామవ భవసాగర తారక. భో శంభో గంగాధర శంకర కరుణాకర మామవ భవసాగర తారక. గంగాధర శంకర కరుణాకర మామవ భవసాగర తారక. భో శంభో శివ శంభో స్వయంభో. భో శంభో శివ శంభో స్వయంభో. నిర్గుణ పర బ్రహ్మస్వరూప గమ గమ బోధ ప్రపంచరహిత. నిర్గుణ పర బ్రహ్మస్వరూప గమ గమ భూత ప్రపంచరహిత. నిజపుర నీత నితాంత అనంతానంద అతిశయ అక్షయ లింగ. భో శివ శంభో స్వయంభో. భో శంభో శివ శంభో స్వయంభో. ధిమిత ధిమిత ధిమ్మికిట తకిట తోం 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 తిమికిట తరికిట కిట తోం. అతంగ మునివర వందిత ఈశ సర్వదిగంబర వేష్టిత వేష. నిత్య నిరంజన నిత్య నటేశ ఈశా సవేశ సర్వేశ. భో శంభో శివ శంభో స్వయంభో. ధిమిత ధిమిత ధిమి ధిమికిట తకిట తోం 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 తిమికిట తరికిట కిట తోం. మతంగ మునివర వందిత ఈశా సర్వదిగంబర వేష్టిత వేష. నిత్య నిరంజన నిత్య నటేశ ఈశా సవేశ సర్వేశ. భో శంభో శివ శంభో స్వయంభో. భో శంభో శివ శంభో స్వయంభో. భో శివ శంభో స్వయంభో. భో శివ శంభో స్వయంభో. ఈ విధంగా దేవతలందరూ ఆ పరాత్పరుడైనటువంటి దయాసాగరుడైనటువంటి ఆ పార్వతీనాథుడి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు భోగి భూషణమునకు సాష్టాంగ దండ ప్రణామంబులు గావించి ప్రజాపతి ముఖ్యులిట్లని స్తుతించెరే. ఆ నాగులను హారాలుగా ధరించినటువంటి మణులుగా ధరించినటువంటి ఆ దయామయుడి దగ్గరికి వెళ్ళారు బ్రహ్మాది దేవతలందరూ.
భూతాత్మా భూతాత్మ భూతేశ భూత భావన రూప దేవా మహాదేవ దేవవంద్య ఈ లోకములకెల్ల నీశ్వరుండము నీవు బంధమోక్షములకున్ ప్రభుండవీవా యాత సర్జన్యుండవగు గురుండవు నిన్ను గోరి భజంతురు కుశలమతులు సకల సృష్టి స్థితి సంహారకర్తవే బ్రహ్మ విష్ణు శివాఖ్యం వరకు దీవు పరమ గుహ్యమైన బ్రహ్మంబు సదసత్తమంబనీవా శక్తిమయుండవీవా శబ్దయోనివీవా జగదంతరాత్మము నీవ ప్రాణమరయ నిఖిలముగునకును నీయంద సంభవించును నీయంద వసించుయుండు నిఖిల జగములు నీయంద లయమున్ బొందును నీయుదరము సర్వభూత నిలయము రుద్ర. ఓ పరమేశ్వర, ఓ భూతనాథ, ఓ భూతభావన రూప దేవదేవ మహాదేవ, నీకు నమస్కారం. ఈ లోకాలకన్నింటికీ ప్రభువు నీవే. బంధమోక్షాలు రెండును నీ వల్లనే కలుగుతాయి. ఆర్తులను శరణు కోరదగ్గ తండ్రివే. ఆర్తులకు శరణు కోరదగ్గటువంటి తండ్రి నీవే. బుద్ధిమంతులు నీపై ఆసక్తితో పూజిస్తారు. సకల జగత్తును సృష్టించి పోషించి నశింపజేసే మహానుభావుడు నీవే. నీవే బ్రహ్మ విష్ణు శివులన్న పేర్లతో వ్యాపించి ఉన్నావు. అతి రహస్యమైన బ్రహ్మతత్వం నీవే. నీవు సదసత్తులకు అతీతమైన వాడివి. నీవు శక్తిమంతుడివి. శబ్ద బ్రహ్మవు నీవే. ఓంకార రూపుడవు నీవే. జగదంతరాత్మ నీవే. సకల జగత్తుకు ప్రాణాధారం నీవే. నీ అందజంభవించు నీ అందే అన్ని లోకాలు పుడుతున్నాయి, నశిస్తున్నాయి. నీలోనే నశించిపోతున్నాయి. నీ అధరం సకల భూతరాశికి నివాసం. అగ్నిముఖంబు పరాత్మకమాత్మకాలంబు గతి రత్నగర్భ పదము శ్వసనంబు నీయూర్పు రసనజలేషుండు దిశలు కర్ణంబులు దివమునాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలదులు చదలు శిరమో సర్వౌషధులు రోమచయములు శల్యంబులద్రులు మానస మమృతకరుండు చందములు ధాతువులు ధర్మ సమ్మతి హృదయమాస్య పంచక ముపనిషద్వాహ్వయంబు నైన నీరూపు పరతత్వమై శివాఖ్యమై స్వయం జ్యోతి అయ్యొప్పునాద్యమగుచు. ఓ ఈశ్వర, నీ ముఖమే అగ్ని. జీవాత్మ పరమాత్మ కలయికే నీ ఆత్మ. కాలమే నీ గతి. భూమే నీ పాదం. వాయువే నీ శ్వాస. వరుణుడే నీ నాలుక. దిక్కులే చెవులు. స్వర్గమే నాభి. సూడే నీ దృష్టి. నీళ్ళే నీ వీర్యం. సముద్రాలే నీ గర్భం. ఆకాశమే శిరస్సు. ఓషధులే వెంట్రుకలు. పర్వతాలే ఎముకలు. చంద్రుడే మనస్సు. వేదాలే నీ ధాతువులు. ధర్మశాస్త్రమే నీ హృదయం. ఉపనిషత్తులే నీ 5 ముఖాలు. నీ రూపం పరతత్వం. స్వయం జ్యోతివి నీవు. సకలానికి మూలం నీవే. నీవే సజ్జోచాచ సత్పురుష వామదేవ అఘోర ఈశాన్య రూపాలతోటి 5 ముఖాలు కలిగినటువంటి వాడవు తండ్రి. కొందరు గలడందురు నిను కొందరు లేడందురు అతండుకుని గాడనుచున్ కొందరు గలండని లేడని కొదల మందుదురు నిన్ను గూర్చి మహేశ. తలపం ప్రాణేంద్రియ దివ్య గుణ స్వభావుండవు
కాలక్రతువులును నీవా, సత్యంబు ధర్మమక్షరము ఋతుంబును నీవా. నీవు ముఖ్యుండవు నిఖిలమునకును, చందోమయుండవు సత్వరజస్తమ చచ్చుండవైయుండు. సర్వరూపకామ పురాధ్వర కాలగరాది భూత ద్రోహ భయము చోద్యంబుగాదు. లీలలోచన వగ్నిస్ఫులింగ శిఖల నంతకాదులగాల్చిన ఎట్టి నీకు రాజఖండావతంస పురాణ పురుష దీన రక్షక కరుణాత్మా దేవదేవా. మహాదేవా, నువ్వు అన్నింటా ఉన్నావు. కొందరు లేవంటారు, నువ్వు ఉన్నావంటారు. కొందరిని నిర్గుణుడు అంటారు, కొందరు ఉన్నావో లేదు అనే సందేహాలు కూడా ఉంటాయి. ఓ దీనరక్షక, ఓ దేవదేవ, పురాణ పురుష, చంద్రచూడ, సర్వరూప, ఆలోచిస్తే ప్రాణం, ఇంద్రియాలు, ద్రవ్య గుణాలు అన్నీ నీ స్వభావంలోనే ఉన్నాయి. కాలము, యజ్ఞము నీవే, సత్యము, ధర్మము, ఓంకారము, మోక్షము నీవే, అన్నింటికీ ఆధారం నీవే. నీవే వేద రూపుడివి. సత్వరజస్తమో గుణాలు నీకు నేత్రాలు. నుదిటి కంటి మంటతో మాయాదులనే అవలీలుగా కాల్చిన నీకు, నుదిటి కంటి మంటలతో యమాదుల్ని అవలీలుగా కాల్చి నీకు మన్మధుడు కానీ, త్రిపురాసురులు కానీ, కాలకూటం కానీ ఒక లెక్కలోనే కావు. ఇవేవి నీకు హాని కలగజేయవు. మూడు మూర్తులకును మూడు లోకములకు మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు దినఖేదమై ఒప్పారు బ్రహ్మమనంగనేవ పాలనయనా. మూడు మూర్తులకు మూడు లోకములకు మూడు కాలములకు మూలమగుచు భేదమగుచుందు దీన భేదమై ఒప్పారు బ్రహ్మమనగ నీవు పాలనయనా. సతత్వ చరాచర సదనంబగు నిండుంబొగడ జలజ భవాదుల్ పెదవులు గదలుప వెరతురు వదలక నినుంబొగడ నెరెంత వారము దేవా. ఓ పాలనేత్ర, త్రిమూర్తులకు, త్రిలోకాలకు, త్రికాలాలకు మూలం నీవే. మొదట భేదాలతో కనిపించి తుదకు భిన్నంగా ఏకమాత్రంగా ప్రకాశించే పరబ్రహ్మతత్వం నీవే. స్వామి, సదసద్రూపమైన ఈ సకల చరాచర జగత్తులు నీలోనే ఉంది. బ్రహ్మాదులు కూడా నిన్ను స్తుతించడానికి భయపడి పెదవులు విప్పరు. అలాంటప్పుడు మేము నిన్ను పట్టుబట్టి స్తుతించడానికి ఎంతటి వాళ్ళం? బహుశక్తి సురాసురుల్చని పాల వెళ్ళి మతింప హాలాహలంబు జనించే నేరి కలంఘ్యమై భువనంబు గోలాహలంబు గంజేసి చిచ్చును లాగమున్గొని ప్రాణి సందోహమున్ బ్రతికింపవేదయ దుంగలింపంగనీశ్వరా. పరమేశ్వర, దేవతలు, రాక్షసులు తమ బాహుబలంతో పాల సముద్రాన్ని చిలికారు. అందులోంటి హలాహలం అనేటువంటి విషయం పుట్టి ప్రపంచాన్నంతా కోలాహలం చేస్తున్నది. దాన్ని ఎవరూ ఆపలేకుండా ఉన్నారు. నీవు దయతో దాన్ని అవలీలగా పరిగ్రహించి ప్రాణికోటిని కాపాడు ప్రభు అని ప్రార్థించారు. లంపటము నివారింపను సంపద కృపచే జయము సంపాదింపన్ చంపెటి వారి వధింపను సంపారంగనీకి చెల్లు సోమార్థధర. పరమేశ్వర, లోకాలు కష్టాలని తొలగించడానికి, ఐశ్వర్యాన్ని, విజయాన్ని ప్రసాదించడానికి, క్రూరుల్ని నాశనం చేయడానికి చక్కగా నీవే తగిన వాడివి. నీ కంటన్నొందెరుంగమో నీ కంటన్ బరులగామనేరరు జగముల్ నీ కంటన్నొడయుడెవ్వడు లోకంబులకెల్ల నిఖిల లోకస్తుత్యా. నీకన్నా మాకు ఇంకోటి తెలియదు. నీకన్నా గొప్పగా లోకాన్ని రక్షించగల వారెవ్వరూ లేరు. లోకాలన్నింటికీ ప్రభువు నీవే, ఇతరులు ఎవరున్నారు అని మరియు నభినందించున్న ప్రజాపతి ముఖిలంగని సకల భూత సముండగు దేవుండు తన ప్రియ సతీకిట్లని ఈ విధంగా వాళ్ళు అంటూ ఉంటే ఆయన భార్య ఆయన సతీదేవితోటి ఈ విధంగా అన్నట్ట పరమాత్ముడు.
కంట జగముల దుఃఖము వింటే జలజ నిత విషము. కంటే జగముల దుఃఖము వింటే జలజ నిత విషము. జలజనిత విషము కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషము. వేడిమి ప్రభువై ఉంటకు నాతులయాపద గెంటించుట ఫలము దానంగేతి మృగాచే. పార్వతి, లోకాలు పడుతున్న దుఃఖాన్ని చూస్తున్నావా? సముద్రంలో పుట్టిన ఆలాహలను సృష్టించిన విషాగ్ని గురించి వింటున్నావా? ప్రభు అయిన వాడు ఆర్తుల బాధల్ని పోగొట్టాలి. అది ప్రభువుల లక్షణం. దీనివల్ల కీర్తి కూడా వస్తుంది. ప్రాణేచ వచ్చి చొచ్చిన ప్రాణులు రక్షింపవలయున్ ప్రభులకెల్లన్. ప్రాణుల కిత్తురు సాధులు ప్రాణంబుల నిమిషభంగురములగని మకువా. పరహితము చేయనవ్వడు పరమహితుండగును. భూత పంచకమునకున్ పరహితమే పరమధర్మము. పరహితునకు నెదురు లేదు పర్వేందుముఖి. ప్రాణభయంతో ఆశయంతో కోరి వచ్చిన వారి ప్రాణాలు కాపాడడం ప్రభువుల యొక్క కర్తవ్యం. ప్రాణాలు నీటి బుడగల్లాగా క్షణభంగురాలు. కనుకనే ఉత్తములు ఇతరుల్ని కాపాడడానికి తమ ప్రాణాలను సమర్పించడానికి వెనుదీరు సులభంగా ప్రాణదానం చేస్తారు. ఇతరులకు ఎవడు మేలు చేస్తాడో వాడు పంచభూతాలకు పరమాప్తుడవుతాడు. పరహిత సాధనమే పరమధర్మం. పరహితునికి ఈ లోకంలో అసాధ్యమైనది ఏదీ ఉండదు. హరిమదినానందించిన హరినాచి జగంబులెల్లనానందించున్. హరియును జగములు మెచ్చంగ గరళము వారించుటొప్పు కమలదలాచే. శిక్షింతు హాలాహలమును భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసము క్రియన్. రక్షింతు ప్రాణికోటను వీక్షింపుము నీవు నేడు వికచాబ్జముఖి. ఓ పార్వతి, ఇప్పుడే హాలాహలాన్ని దండిస్తాను. తీయని చిన్న పండు రసాన్ని తాగినట్టు తాగేస్తాను. జీవలోకాలన్నింటికీ కాపాడుతాను, నీవు చూస్తూ ఉండు అన్నాడు అని పలికిన ప్రాణవల్లభునకు వల్లభదేవా. చిత్తంబు కొలది నవదంతురుగాక ఎని పలికనని చెప్పిన యముని ఇంద్రునకు నరేంద్రుడిట్లనివే. ఆ విధంగా ఆ పరమేశ్వరుడు ఆమెతోటంటే ఆమె మీ ఇష్టం ఏం చేయండి అని చెప్పినందని అని మునీంద్రుడు చెప్తే అప్పుడు నరేంద్రుడు ఉంటున్నాడు. పరీక్షిత్ మహారాజు ఈ విధంగా అంటున్నాడు. అమరన్ లోకహితార్థమంచు నభుండవుగాక సాడెంబోయమరవి అమరుల్ భ్రీతిన్ మృంగవేయనిరివో ఎంబోజ గర్భాదులున్ దముంగావన్హరలెమ్ములెమ్ములెమ్మనిరివో తాంజూచి కన్గంటనమ్య నయ్యుమ ప్రాణేశ్వరునెట్లు మృంగమనే నయ్యుగ్రానల జ్వాలలన్. ఆ మునితోటి పరీక్షిత్ మహారాజు ఈ విధంగా అడుగుతున్నాడు. సమయానికి తగ్గినట్టు లోకానికి మేలు కలుగుతుందని శివుడు సరే అన్నాడనుకో, భయంతో దేవతలు స్వామి ఈ విషయాన్ని మింగేయండి అని అన్నారనుకో, బ్రహ్మాదులు తమను కాపాడమని శివాలే అన్నారే అనుకో, ఇదంతా కన్నులారా చూసి కూడా తన భర్తకు భయంకర విషాగ్ని జ్వాలలు తినండి అని ఆ ఉమాదేవి ఎలా అడిగిందయ్యా అని పరీక్షిత్ మహారాజు సుఖమహర్షిని ప్రశ్న వేశాడు. అంతా సుఖమహర్షి ఈ విధంగా అంటున్నాడు. మృంగెడువాడు విభుండని మృంగెడి దియు కరళమనియు మేలని ప్రజకున్ మృంగుమనే సర్వమంగళ మంగళసూత్రం వనంతమది నమ్మినదో. తింటున్నవాడు తన భర్త అని, తింటున్నది విషం అని, తింటే లోకానికి మేలవుతుంది తెలిసిన పార్వతి మింగివేయండి అన్నది. ఆ తల్లికి ఆ స్వామి కట్టిన మంగళసూత్రం మీద ఎంత నమ్మకం ఉందో కదా అనుకుంటున్నాను. తన చుట్టూన్ సురసంగముల్ జయధ్వానంబులన్ బుబ్బిడన్ ఘన గంభీర రబంబుతో శివుండు లోకద్రోహి పోకు రమ్మని కెంగేలందె మల్చి కూర్చి కడిగా నంకించి జంబూపలంబున సర్వంకషమున్ మహావిషమునారించే లోహతిన్.
పరమశివుడు తన చుట్టూ దేవతలంతా మూగున్నారు, జయ జయ ధ్వానాలు చేస్తున్నారు. గంభీరమైన కంఠంతో హుంకరిస్తూ, ఒరే లోకద్రోహి ఎక్కడి పారిపోతావురా అంటూ తన ఎర్రని చేతులతో సర్వత్రా వ్యాపించిన ఆ విషాగ్ని ఒక చోట చేర్చుకొని ఒక ముద్దలాగా మార్చుకొని నేరేడు పండును తిన్నంత సులభంగా విలాసంగా ఆరగించారు పరమాత్ముడు. అయ్య విరల మహాగరల తగన పాన సమయంబునా కదలంబారము పాప పేరులొడలన్ ఘర్మాంబు చాలంబు ఉట్టదు నేత్రంబులు నెర్రగావు నిజ జూటా చంద్రుడున్ గంధడున్ వదనాంబోజము వాడదా విషము నాహ్వానించుచో డాయుచో బదిలుండై కడిసేయుచో దిగుచుచో భక్షించుచో మృంగుచో. ఆమె సాగ్ని రమ్మని పిలిచినప్పుడు ఆ వేడికి పాములు కదిలి పారిపోవటం లేదు. సమీపిస్తున్నప్పుడు ఆ మహాదేవుని దివ్యదేహానికి చెమట కూడా పట్టలేదు. దాన్ని నింబళంగా ముద్దగా చేసుకుంటూ ఆ విష ప్రభావంతో కళ్ళు కూడా ఎర్రపడలేదు. చంద్రుడు కదిలిపోలేదు. దాన్ని నోట్లో వేసుకొని తిని మింగినప్పుడు నోరు ఎండిపోలేదు. ఉదరంబులోకములకును సదనంబగుటిరింగి శివుండు చటుల విషాగ్నిన్ గుదురు కొనంగ గంట బిలమున పదిలంబుగా నిలిపి సూక్ష్మ ఫలరసము క్రియన్. తన కడుపులో అన్ని లోకాలు ఉంటాయని శివుడు స్మరించుకొని తాగితే లోపలున్న లోకాలు భస్మైపోతాయని లోపలికి పోకుండా తన గొంతులోనే జాగ్రత్తగా కదిలి పొర్లిపోకుండా నిలుపుకున్నాడు. మెచ్చిన మచ్చిక కలిగిన నిచ్చిన నీ వచ్చుంగా కయిచ్చ నొరులకు జిచ్చుంగడి గుణంగవచ్చునే బెచ్చర చూపచ్చుబడిన శివున్నకు దక్కన్. ఇతరులపై ప్రేమ పుట్టినప్పుడు మెచ్చుకున్నప్పుడు తమకు ఇష్టం వచ్చినట్టు ఏదైనా ఇవ్వచ్చు. కానీ అగ్నిని ముద్దగా చేసి తినడానికి త్రినేత్రుడైన చిచ్చర కన్నులు గల ఒక శివుడికి తప్ప ఇతరులకు సాధ్యమవుతుందా? హరుండు గళమునందు హాలాహలము వెట్టంగప్పు గలిగి తొడవు కరణి నొప్పే సాధు రక్షణంబు సజ్జనులకు నెన్న భూషణంబుగాది భూవరేంద్ర. ఓ రాజా, శివుడు తన గొంతులో ఆ విషయాన్ని నిలుపుకుంటే నల్లధనం ఏర్పడి అది ఒక అలంకారంగా మారిపోయింది. సత్పురుషులకు సాధు సంరక్షణమే ఒక పెద్ద అలంకారం కదా అన్నాడు. ఆ తర్వాత గరళంబున్ గంట బిలము నహరుడు ధరించుటకు మెచ్చియో ననుచున్ హరియు విరించియు సమయును సురనాదుండుంబుగిడిరంత సుస్థిరమతితో. మహేశ్వరుడు ఆ విధంగా గొంతులో ఆ మహావిషాగ్ని ధరించడం చూసి విష్ణువు, బ్రహ్మ, పార్వతీదేవి, మహేంద్రుడు అందరూ మనసారా మేలుమేలు అని ప్రశంసించారు. హాలాహల భక్షణ కథ హేలాగతి విన్న వ్రాయ నెలవిన్ భటింపన్ వ్యాళానల వృచ్చికముల పాలై చెడరెట్టి జనులు భయ విరహితులై. ఈ హాలాహల కథ భక్షణను ఎవరైతే వింటారో, విలాసంగా వింటారో, ఇష్టంతో చదివిన పాముల వల్ల తేళ్ల వల్ల ఆపదలు పొందకుండా ఉంటారు. అగ్ని వల్ల కూడా బాధ ఉండదు అని అన్నారు పెద్దలు. మరియు నా రత్నాకరంబు సురాసుర్ల ద్రచేనేడా. ఈ విధంగా పాలకడలి చిలుకుతుండగా ఉద్భవించినటువంటి హాలాహలాన్ని పరమేశ్వరుడు భక్షించి తాను లోకాలన్నింటినీ రక్షించాడు. శ్రీ పార్వతీనాథునికి జై. నమ పార్వతీ పదార హర 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 మహాదేవ శంభో మంగళం. శంకరాయ 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 మంగళం. పార్వతీ మనోహరాయ శాశ్వతాయ మంగళం. మంగళం మంగళం నిత్య జయ మంగళం. పార్వతీనాథునికి మంగళం. పార్వతీనాథునికి కైలాసవాసునికి మంగళం. జయ మంగళం. హర 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 మహాదేవ్. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు మా కచేత్.